సార్. నమస్కారం సార్. మనం బయటికెళ్ళి చూస్తే చాలు, మన నలుగురు సన్నగా ఉంటే 10 మంది లావుగా కనిపిస్తా ఉన్నారు. యెస్ సార్. అలాంటి వాళ్ళందరూ రకరకాల రెమెడీలు పాటిస్తా ఉన్నారు గూడా. ఫుడ్ వాళ్ళ డైట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. బట్ యోగాలో నేను చెప్పినట్టు ఆసనాలు చేస్తూ ఫుడ్ గూడా చెప్తా అన్నారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ టైంలో అని జెప్పేసి. అలాంటి ఫుడ్ తీసుకుంటే గూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కంపల్సరీ అవుతారని గూడా అంటున్నారు. అది ఎలా అంటే ఏ ఆసనాలు చెప్పబోతున్నారు? అండ్ ఎలాంటి ఫుడ్ గూడా మన ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు? సింపుల్ టెక్నిక్ వల్ల మీరు 90 డేస్ సార్. ఓకే సార్. 90 డేస్ గనుక ప్రయత్నం చేస్తే ఇంచ్ లాస్, వెయిట్ లాస్ అనేది డ్రాస్టిక్‌గా జరుగుతుంది. మీరు సూపర్ ఎన్నో సార్. ట్రై చేసి ఉండొచ్చు. బట్ యెస్. ఇది ఛాలెంజ్. ఓకే. సో, మీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒకవేళ కొంతమందికి 2 సార్లు తినే అలవాటు ఉంటుంది. కొంతమందికి 3 సార్లు తినే అలవాటు ఉంటుంది. సూపర్ సార్. మీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 ఎప్పుడైతే చేస్తారో ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు, లంచ్‌కి ముందు, డిన్నర్‌కి ముందు ఒక 15 మినిట్స్ నేను చెప్పే టెక్నిక్ అప్లై చేయండి. సూపర్ సార్. ఏం టెక్నిక్ అంటే ఓకే. దాల్చిన చెక్క ఉంది కదా సార్. యెస్. మన దాల్చిన చెక్కని వాటర్‌లో వేసి మరిగించాలి. ఓకే. మరిగించి ఆ వాటర్‌ని మన టీ గ్లాస్ ఉంది కదా. ఓకే. టీ గ్లాస్ అంతా ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఓకే సార్. దాని తర్వాత మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ ఏ ఏవైనా సరే టమాటాలు కావచ్చు, లేదంటే కీరా ముక్కలు కావచ్చు, ఓకే. లేదంటే ఇంకా మనకు చాలా రెసిపీస్ అవైలబుల్ ఉన్నాయి. యెస్. సాలడ్స్, ఓకే. క్యారెట్ కావచ్చు. ఈ సలాడ్స్‌ని ఇగో ఇంత బౌల్ అంటే ఓకే. 100 గ్రామ్స్‌కి తగ్గకుండా ఓకే. కనుక ఆ బౌల్ తిన్న తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళిపోవాలి, లంచ్‌కెళ్ళిపోవాలి, డిన్నర్‌కెళ్ళిపోవాలి. ఇది కంపల్సరీ. ఓకే. మీరు అనుకోవచ్చు సార్ ప్రతిసారి ఇదేం చేస్తారంటే ఈ మధ్య మనకు టెంపరేచర్ కంట్రోల్ వాటర్ బాటిల్స్ వచ్చాయి కదా. యెస్. సో మార్నింగ్ ఒక్కసారి మీరు ఆ వాటర్ చేసి పెట్టుకుంటే మీకు నైట్ వరకు వస్తాయి. దాంట్లో ఓకే. టెంపరేచర్ ఉంటుంది 8, 9 గంటలు. దాంట్లో పెట్టుకోండి. ఇది మీరు చేయండి. ఫస్ట్ 10 డేస్ మీకు ఏ మార్పు ఉండదు. 11థ్ డే నుంచి కావాలంటే మీ క్లాత్స్ లూజ్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇంచ్ సూపర్ లాస్ సార్. అనేది జరుగుతుంది. సూపర్. దాంతో పాటు ఈ ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో గుర్తుంచుకోవాలి ఎన్ని డేస్? 90 డేస్. ఓకే. మీరు దీని మీద ఎలాంటి ఒపీనియన్ రావాలంటే 90 డేస్ కంటే ముందు రావద్దు. అది వాలిడ్ ఒపీనియన్ కాదు. 90 టోటల్‌గా డేస్ అంటే హెల్తీ వెయిట్ లాస్ అంటారు దాన్ని. 100% హెల్తీ ఓకే. వెయిట్ లాస్. మన ఓకే. బాడీలో ఉన్నటువంటి ఆ ఎక్స్‌ట్రా ఫ్యాట్స్‌ని వీటన్నిటిని ఎడిట్ చేసుకుంటుంది. ఓకే సార్. ప్లస్ ఈ ఆసనాస్ కూడా కొన్ని ఎలాగో లైఫ్ స్టైల్‌కి హెల్ప్ సార్ అవుతుంది. అంటే చాలా మంది అంటే మహిళలు కోరుకుంటారు జీరో సైజ్ అని చెప్పేసి. అలా కూడా అవ్వచ్చంటారా? 100% సార్. ఓకే. సార్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది కంపల్సరీ అవుతున్నాం. బట్ అలా కావడానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సార్ అనుకోవడం ఫ్రీనే ఎవరైనా యెస్. అనుకుంటాం. కానీ ఇంత మంచి మనకు చాలా టెక్నిక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఓపిక కావాలి. గ్యారంటీ ఒక మంచి నిపుణుల వద్ద గనుక ప్రాక్టీస్ చేస్తే ఇది 100% పాసిబుల్. మంచి ఎక్స్‌పర్ట్స్ దగ్గర. ఓకే. ఒకవేళ కుదరనప్పుడు మీకు ఇంట్లో కూడా ఇలాంటి టెక్నిక్స్‌ని వీడియో చూస్తూ చేసుకోవచ్చు. ఓకే సార్. సో, ఇప్పుడు మన ప్రాక్టీస్‌లో భాగంగా ఓకే. మనం డైలీ ఒక 15 మినిట్స్ ఇవ్వగలమా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే సార్. 15 మినిట్స్ చాలు. ఓకే. సో, 15 మినిట్స్‌లో స్టార్టింగ్ ప్రాక్టీస్ ఏంటంటే జాగింగ్. సో, టాప్ ఆఫ్ ద మ్యాట్ నుంచి ఎండ్ ఆఫ్ ద మ్యాట్ మీరు జాగింగ్ చేయాలి. ఓకే సార్. సో, ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటే ఈ జాగింగ్‌ని స్కిప్ చేసేయాలి. ఓకే సార్. సో, ఇలా ఎంతసేపు చేయాలంటే మీరు వాచ్ ముందు పెట్టుకోండి. ఎగ్జాక్ట్‌లీ 3 మినిట్స్. అంటే ఓకే ఒక సార్. నార్మల్ పర్సన్‌కి కొంచెం అబ్నార్మల్ బ్రీత్, అబ్నార్మల్ హార్ట్ బీట్ ఓకే సార్. అట్ ది సేమ్ టైమ్ ఫోర్‌హెడ్ మీద లైట్‌గా స్వెట్ వచ్చేంత వరకు చేయాలి. ఓకే. ఒకవేళ మీరు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తీసుకుంటే ఓకే. ఆరోగ్యకరమైన అలసట వచ్చేంత వరకు మీరు వ్యాయామం చేయాలి అని ఉంటుంది. ఓకే సార్. సో, అలసట రావడం, ఎగ్జాస్ట్ అవ్వడం అనేది మనకు ఎనర్జీ లేనప్పుడు జరుగుతుంది కదా సార్. ఓకే. అంటే కొన్నిసార్లు తిండి లేక, యెస్. కొన్నిసార్లు మనం బాగా నీరసంగా ఉంటాం. అది కాదు. ఓకే. ఇది ఎక్సర్సైజ్ చేస్తూ లైట్‌గా అలసిపోవాలి మనం. ఓకే సార్. సో, ఇదంతా 3 మినిట్స్ చేయాలి. 3 మినిట్స్. సో, 3 మినిట్స్ చేసిన తర్వాత సెంటర్‌కొచ్చేసేయాలి. ఓకే సార్. సో, సెంటర్‌కొచ్చి క్విక్‌గా జస్ట్ హాఫ్ మినిట్‌లో ఓకే. లేదంటే 1 మినిట్‌లో ఎసెన్షియల్ కొంచెం వార్మప్స్ ఉంటాయి. ఈ వార్మప్స్ చేసుకున్న తర్వాత ఆసనాలు చేస్తే బాడీ పెయిన్స్ రావు. లేదంటే క్యాచెస్ వస్తాయి. ఓకే సో, సార్. నడుము మీద చేతులు పెట్టుకోవాలి. ఓకే. నడుము మీద చేతులు పెట్టుకొని హిప్స్ రొటేషన్ చేయండి. ఓకే. జస్ట్ ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, ఓకే. మళ్ళీ 10 టైమ్స్ యాంటీ యాంటీ క్లాక్ క్లాక్ వైజ్. వైజ్. స్విచ్ టు రివర్స్. ఓకే. ఓకేనా? సో, మనం ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఆల్రెడీ డైట్ తీసుకున్నాం. యెస్. దాని తర్వాత బేసిక్ జాగింగ్ తీసుకున్నాం. యెస్. తర్వాత ఎసెన్షియల్ వార్మప్స్ తీసుకున్నాం. సార్ ఇది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు అంటే ఇది తినకముందు చేయాలా? లేకపోతే నో తిన్న సార్. ఎంప్టీ స్టమక్ ఉంది. ఎంప్టీ ఎంప్టీ స్టమక్. ఓకే. ఏం తినొద్దు. ఓకే. సో, తిన్న తర్వాత అసలు ఎక్సర్సైజ్‌లు ఏవి చేయకూడదు. ఓకే మళ్ళీ సార్. మన సిస్టమ్ పాడైపోతుంది. ఓకే. ఓకే. రిలాక్స్. సో, ఓకే. ఈ హిప్స్ అయిపోయింది. హిప్స్ తర్వాత 2 చేతులు షోల్డర్ మీద పెట్టుకొని జస్ట్ అట్లా షోల్డర్ రొటేట్ చేయండి. ఓకే. సో, ఇది కూడా ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్. దాని తర్వాత 10 యాంటీ టైమ్స్ యాంటీ క్లాక్ యాంటీ వైజ్. సో, ఇది కూడా చేసిన తర్వాత ఓకే. మీ 2 కాళ్ళు దగ్గర చేసుకోండి. ఓకే సార్. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి. ఓకే. ఇక్కడ మోకాలు రొటేషన్ చేయండి.
సో మనం ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్ళలేదు, బాడీని జస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే. ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్ ఓకే. అండ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే సార్. రిలాక్స్. ఓకే. సో ఆల్రెడీ మనము ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్రాక్టీస్ చేస్తే మన నెక్ హెడ్ కూడా యాడ్ చేసుకోవాలి వార్మప్లో. యాంకిల్స్, యాంకిల్ ట్విస్ట్, రొటేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. బట్ Okay. మన ప్రాక్టీస్ అనేది ఆల్రెడీ జాగింగ్ చేసాం కాబట్టి Yes. యాంకిల్ ఫ్రీ అయిపోయాయి. ఓకే సార్. ఇప్పుడు మెయిన్ ప్రాక్టీస్లోకి వెళ్తే థమ్ ఇన్సైడ్ పెట్టి ఇంటర్లాక్ చేసేసేయండి. ఓకే. చేసిన తర్వాత కాళ్ళను కొంచెం దగ్గర తీసుకోండి. ఓకే. 2 చేతులను కూడా ఇలా పెట్టుకోండి. ఓకే సార్. సో త్రూఅవుట్ ద ప్రాక్టీస్ చేతులు పైకి కిందికి రావద్దు, ఫిక్స్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు మీ కుడి మోకాల్ని ఎడమ ఎల్బోకి, ఎడమ మోకాల్ని కుడి ఎల్బోకి టచ్ చేయండి. ఓకే. ఓకేనా? 1 2 3 4 వెరీ గుడ్, 5 6 7 నార్మల్ బ్రీత్ మెయింటైన్ చేసుకోండి. 8 9 10 రిలాక్స్. సో ఈ ప్రాక్టీస్ని మనం 40 కౌంట్స్ చేయాలి సార్. ఇలా చేసేటప్పుడు కూడా నా చెయ్యి ఇలా ఉంది, సార్. ఇప్పుడు నా ఇలా వస్తుంది అనుకోండి, అవును, ఇక్కడ ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అవుతుంది. మీ ఎడమ మోకాలు అనేది కుడి పొట్టను తగ్గించడానికి, Yes. కుడి మోకాలు ఎడమ పొట్ట. ఎట్ ది Okay. సేమ్ టైం మీకు థైస్, హ్యామ్స్ట్రింగ్ కూడా తగ్గిపోతుంది. ఓకే సార్. సో ఈ ప్రాక్టీస్ మినిమం 40 కౌంట్స్ చేయాలి. ఓకే సార్. ఎన్ని? మినిమం 40. 40 అంటే కౌంట్స్. మీరు 1 2 అలా 40 కౌంట్స్ చేయాలి. ఓకే. సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్. ఓకే. సెకండ్ ప్రాక్టీస్, టర్న్ టు వన్ సైడ్. మీరు నా సైడ్ టర్న్ అవ్వాలి. ఓకే సార్. అయిన తర్వాత ఇప్పుడు చూడండి, వెనక్కి వెళ్ళేటప్పుడు నడుము మీద చేతులు పెట్టుకోవాలి, ముందుకు వచ్చేటప్పుడు చేతుల్ని ఇంటర్లాక్ చేయాలి. Okay. ఒక్కసారి చూడండి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, ఇప్పుడు ఇంటర్లాక్ చేసి శ్వాసను వదిలేటప్పుడు ముందుకి. మీకు ఎంత వీలైతే అంతే. ఓకే సార్. మళ్ళీ 2 రిపీట్. ఎగ్జేల్ ఫార్వర్డ్. 3 రిపీట్. ఎగ్జేల్ ఫార్వర్డ్. 4 రిపీట్. ఎగ్జేల్ ఫార్వర్డ్. రిలాక్స్. సో ఈ ప్రాక్టీస్ కూడా మనం 20 టైమ్స్ సింపుల్ గా ఉంది సార్. ఇది కూడా యాక్చువల్లీ బ్యాక్ రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ బోన్ సార్, ఒకటి మనము బ్యాక్ ఇలా బెండ్ అవుతున్నాం కదా, సో బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. Okay. మనం కాళ్ళు దూరం పెట్టింది వాళ్ళ కోసం. ఓకే సార్. కాళ్ళు దగ్గర ఉంటే బ్యాక్ పెయిన్ వాళ్ళకి సెట్ అవ్వదు. సార్ ఇంకోటి కాళ్ళు మనం దూరం ఉంటే బ్యాక్ పెయిన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం చేసేటప్పుడు ఇవి వచ్చేసి ఒక్కోసారి బెండ్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాం. సో అవి బెండ్ అవ్వకుండానే చేయాలా? బెండ్ అయినా కూడా ఇంకా యాక్చువల్గా మనం నీ స్ట్రైట్ గా ఉంచుకొని చేయాలి. ఓకే. కాకపోతే అలా ఏం ప్రాబ్లం లేదు, మన శరీరం సహకరించినట్టు. ఇప్పుడు మీరు బిగినర్స్ ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్ గా అన్ని రూల్స్ ని పెట్టుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. కాబట్టి లైట్ గా ఇఫ్ యూఆర్ మీ మోకాలు కొంచెం బెండ్ అవుతే అలో చేయండి, ఏం పర్వాలేదు. ఓకే సార్. లైట్ గా బెండ్ అవ్వచ్చు. సో బ్యాక్ బెండింగ్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్. ఓకే. దెన్ థర్డ్, సో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం హ్యామ్స్ట్రింగ్స్, థైస్ ని చూడండి. ఓకే. జస్ట్ రైట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. ఓకేనా? లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. ఓకే. రైట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. ఓకే. అర్థమైందా? అర్థమైంది ముందుకు సార్. రండి. రైట్. ఇప్పుడు మనము ఇంతకు ముందు ప్రాక్టీస్ లో ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ చేసాం కదా సార్. Yes. మన బ్యాక్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 చేతుల్ని ముందుకు తీసుకొని Yes. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్, ఓకే. మళ్ళీ ఫార్వర్డ్. ఓకే. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఓకే. మళ్ళీ ఫార్వర్డ్. ఓకే. గుడ్. రైట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. ఓకే. రైట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. మళ్ళీ ఒకసారి లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్. రిలాక్స్. ఓకే. ఇలా ఎన్ని సెట్లు చేసుకోవాలి మనం? సో ఫస్ట్ ప్రాక్టీస్, సెకండ్ ప్రాక్టీస్, థర్డ్, దీని తర్వాత ఫోర్త్. ఓకే. ఫోర్త్ ఇంకొక ఆసనం ఉంటుంది, దీని తర్వాత ఫోర్త్. ఈ ఆసనాలన్నీ కూడా మీరు ముందు మీ కంఫర్ట్ లెవెల్ని క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. సో ఫస్ట్ ఇది ఎలాగో మనం 40 కౌంట్స్ చేస్తున్నాం. Yes. ఆల్రెడీ మనం కొంచెం వార్మప్ చేసాం. ఎస్ సార్. ఆ 40 కౌంట్స్ తర్వాత రెండో ప్రాక్టీస్ 20 కౌంట్స్ చేయండి. ఓకే. ఈ ప్రాక్టీస్ కూడా 20 కౌంట్స్ చేయండి. ఓకే. నెక్స్ట్ ప్రాక్టీస్ని హాఫ్ మినిట్ పెట్టుకోండి. ఓకే సార్. హాఫ్ మినిట్, దాంట్లో Yes. మీరు కౌంటింగ్ చేసి ఎనర్జీ లాస్ అవ్వద్దు. హాఫ్ మినిట్ పెట్టుకోండి, టైమర్ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే దీనికి కంటిన్యూషన్ లో ఓకే. ఇప్పుడు మనం రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ చేస్తాం కదా, Yes. ఇక్కడ ప్లాంక్. ఓకే. పూర్తిగా సింపుల్ గా ప్లాంక్ Okay. అంటే Okay. మన రిస్ట్, షోల్డర్ సేమ్ లైన్ లో ఉండాలి. ఓకే. హెడ్ రిలాక్స్ గా ఉండాలి, ఓకే సార్. చాలా కంఫర్టబుల్ గా. ఓకే. సో ఇక్కడ చూడండి, కొన్ని సెకండ్ల తర్వాత మీ పొట్ట మీతో మాట్లాడడం Yes, sir. స్టార్ట్ అవుతుంది. లైట్ గా పొట్ట కదులుతూ ఉంటుంది. ఎస్ సార్. తర్వాత అదే, నీస్ okay. డౌన్, నీస్ డౌన్, ఓకే. రిలాక్స్. నీస్ డౌన్, రిలాక్స్, కంఫర్ట్ గా. సో వెయిట్ లాస్ అవ్వడం కోసం దీన్ని మనం పార్ట్ 1 గా అనుకుందాం.
సో ఇంకా కొన్ని ఆసనాలు అంటే వీళ్ళకి ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యి వీళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే అప్పుడు లెవెల్ 2 ఇంకొక వీడియోలో మనం వాటిని కూడా చూపిద్దాం సార్. షూర్ సార్. ఆ ఆసనాల్ని చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక సిస్టమాటిక్ 30 మినిట్స్ క్లాస్ లాగా మీకు ఫిక్స్ అయిపోతుంది. ఓకే సార్. సో మీ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. దాన్ని మనం ఇంకొక వీడియోలో చూద్దాం. చూసారు కదా! ఫస్ట్ వెయిట్ లాస్‌లో ఫస్ట్ లెవెల్ అయితే ఈరోజు మీరు చూసారు. కంపల్సరీ ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా అంటే సెకండ్ లెవెల్‌లో మీరు ఎలా చేయాలి అంటే ఇంకా అగ్రెసివ్‌గా ఎలా మనం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి కూడా సార్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం. సార్ ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి ఆసనాల గురించి ఏదైతే తెలియజేశారో థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.